శరత్ గారు 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది, మీటింగ్ పెట్టుకున్నారు. నా ఉద్దేశంలో ఇది రెండో గడ్డు కాలం. 2008 to 10 ఒక ఫేజు, ఇప్పుడు ఒక గడ్డు కాలం. సరే, నేనైతే ప్రధాన కారణం వెల్ఫేర్ డెవలప్మెంట్ బాగానే ఉంది. నా ఒపీనియన్ ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, ఈ రెండు. యాక్సెసిబిలిటీ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సెక్రటేరియట్ కొత్తది కట్టినప్పుడు ఏంటంటే కామన్ పబ్లిక్ వచ్చి దానిలో ఫోటోలు దిగాలనుకుంటాడు. తర్వాత ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడు మొన్ననే నాకు తెలిసి రాధాకృష్ణ గారు ఆంధ్రవతి కూడా ఆర్టికల్ రాశాడు, ముఖ్యమంత్రితో చాలా మంది వచ్చిందంటే సెల్ఫీలు దిగాలనుకుంటారు, ఫోటోలు దిగాలనుకుంటారు కదా. ఏం వాళ్ళు వచ్చి పెద్ద పనులు అడిగేది ఏముండదు, కేసీఆర్తో ఫోటో దిగాలి అంతే. లైఫ్ ఏం దిగితే వాళ్ళ జన్మ ధనమైనట్టు. అట్లా ఇప్పుడు మొన్న వి ప్రకాష్ గారిని కూర్చోబెట్టుకొని 3-4 గంటలు కూర్చోబెట్టుకొని చాలా మందికి ఫోటో ఆపర్చునిటీ ఇచ్చాడు. అప్పుడు 3 hours 4 hours కదా. సో అటువంటి అధికారంలో ఉన్నప్పుడు కొంత చేస్తుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఎస్, మీ ఒపీనియన్ చెప్పండి శరత్ గారు. ఒకటి సార్, వాళ్ళు ఎన్ని గొప్ప విషయాలు చెప్పుకున్నా ప్రజాభిప్రాయం నుంచి, ప్రజల యొక్క ఆలోచన సరళి నుంచి చాలా దూరం ప్రయాణించినారు సార్. అంటే సహజంగా వీళ్ళకి అధికారాన్ని ఇట్లా ఒడిసి పట్టుకునే స్వభావం లేదు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ ఓన్ కుటుంబ రాజకీయాలు, పచ్చి అవినీతి. తర్వాత సార్ ఏదో 3-4 అవినీతి చేసినా రాష్ట్రంలో అంత పెద్ద ప్రభావం ఉండకపో, కానీ ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎమ్మెల్యేలు కూడా అసలు ఎట్లా చెల్లించుకున్నారంటే నరం మీద పుండులాగా సల్పించుకున్నారు సార్. ఇప్పటికీ వాళ్లలో సంస్థాగతమైనటువంటి మార్పు అనేది లేదు. మీతో నేను పూర్తిగా ఎక్కివస్తున్నా. వాళ్ళు ఓడిపోయడానికి కారణం ప్రజలకు బుద్ధి లేనితనము, ప్రజలు సరిగా ఊహించలేకపోయినారు, అత్యాశ పడ్డారు, దురాలోచన చేసినారు, దురాశకు పాల్పడ్డారనే యాంగిల్లోనే మాట్లాడుతున్నారు తప్ప ప్రజాహితంగా, ప్రజాకోణంలో ఇంకా కూడా వాళ్లలో ఆలోచన రావట్లేదు. నా దృష్టిలో ఇప్పట్లో బీఆర్ఎస్ కు మంచి పరిస్థితి వస్తుందని నేనైతే ఊహించట్లేదు. మరి ప్రకాష్ గారికి, వారికి కేసీఆర్ మీద అభిమానంతో వారు అట్లా మాట్లాడతారేమో కానీ సంస్థాగతంగా మార్పులు రావాలా. ఇప్పుడు మారిన సామాజిక పరిస్థితులను గుర్తుపట్టాలా. ఇప్పుడు తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే భావన లేదు. ఇప్పుడు తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నదంతా బహుళ సమాజం ఒకటి, గుప్పెడు మంది దొరలు, గుప్పెడు మంది రెడ్లు అనే ఆలోచన. వీళ్ళకే అధికారము పర్మనెంటా, శాశ్వతమా, వీళ్ళు ఎప్పుడు మనని ఏలాలనా, మనలో ఎందుకు నాయకత్వం లేదు, మనం ఎందుకు రావద్దు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. వీళ్ళు ఆ రకంగా మారుస్తారా అంటే మార్చట్లేదు. ఇప్పుడు చూడండి, తండ్రి కొడుకులు ఇద్దరు తప్ప మిగతా సంఘాలు అన్నిటి రద్దు చేసి పారేసినాడండి. మరి పోనీ కనీసం ఆ రద్దు చేసే నిర్ణయం కూడా ఇవాళ ఎందుకు ప్రకటించాలి? ముందు కొత్త వాటిని అన్నిటి సెలెక్ట్ చేసేసి ఒకటే రోజు ఇవి రద్దు చేసినా వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు అని కూడా చెప్పబెట్టకుండా చేయొచ్చు, అంటే చేయదలుచుకుంటే. తర్వాత పార్టీ సభ్యత్వము అది ఇదని అన్నారు. ఏం సభ్యత్వం వస్తారండి? ఎవరు వస్తారు, ఎవరు చేరుతారు? వీళ్ళని నమ్ముకొని ఎవరు చావాలి? ఇసుకలు అంత మాఫియా తీసుకురాలేదు. హైదరాబాద్ ఇప్పుడు జంట నగరాల లోపల ఈ ఉన్నటువంటి భూములని ఎవరి హస్తగతమైనాయండి? సార్ మీరు ఆలోచించాలి. ఎన్ని అనర్థాలకు బీఆర్ఎస్ ఒక కేంద్రీకృతమై కూర్చున్నది. ఇప్పటికి ఏమన్నా ఉందా అసలు? బీసీలకు ఏమన్నా ప్రాధాన్యత ఉందా అక్కడ? ఒక్క నిమిషం, అది వేరే సబ్జెక్టు. ఇప్పటిదాకా మీరు మాట్లాడిన దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నా. ఎవరో ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అవినీతి అని, భూ కబ్జాలని ఇవన్నీ మాట్లాడితే నేను అర్థం చేసుకుంటా. విత్ డ్యూ రెస్పెక్ట్, మీరు అడ్వకేట్, మీరు ఒక సీనియర్ అడ్వకేట్, ఒక ఎఫ్ఐఆర్ చూపెడతారా అవినీతి మీద? వాళ్ళు సంపాదించిన దానికి వాళ్ళు అసెంబ్లీలో సబ్మిట్ చేశారు మాకు ఎన్ని కోట్లు ఉన్నాయనేది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఒక్క నిమిషం, నేను ఒక మాట అడుగుతా. నిజాం కాలం నుంచి ఎంతో మంది ముస్లింలకు ల్యాండ్స్ ఉన్నాయి, బంజారా హిల్స్ లో, ఫైనాన్షియల్ సిటీలో. ఇట్లాంటివన్నీ కూడా లాయర్ల దగ్గరకు వచ్చి మీరు పర్సెంటేజ్ తీసుకొని మాకు సెటిల్ చేయండి అని అడుగుతారు. కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన కేసులు ఎన్ని ఉన్నాయండి మీకు తెలియదా? ఆ కేసులను పిలిపించి వాళ్ళని సెటిల్ చేసి వాళ్ళు ఏ రకంగా బినామీల మీద పర్సెంటేజ్ తీసుకున్నారో అది అధికార దుర్వినియోగం అని మీరు ప్రూవ్ చేయగలుగుతారా? ఏదన్నా ఒక పాతకాలం నాటి కేసును సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇప్పుడు సాలార్జంగ్ భూముల మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మీ దగ్గరకు వస్తే మీరు చేయరా, సెటిల్ చేయరా? అదేమన్నా రాజ్యాంగ పరంగా తప్ప అది సెటిల్మెంట్ చేయడం అనేది? ల్యాండ్స్ ఉన్నాయా? ఎక్కడ ఒక్క కేసు చూపెట్టండి. మీరు రాజశేఖర రెడ్డి పీరియడ్ చూశారు, చంద్రబాబు పీరియడ్ చూశారు,
అక్కడెక్కడ మన ఎన్టీ రామారావు పీరియడ్ కూడా మీరు చూశారు, ఎన్నో కేసులు పడేది హైకోర్టులల్లో. మీరు నేనేమంటున్నా, తెలంగాణలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లోనైనా అవినీతి మీద ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైందా? మీరు ఒక లాయర్ గా కేసు పెట్టిన తర్వాత కూడా జడ్జిమెంట్ వచ్చేదాకా నిర్దోషిగా పరిగణించాలంటారే, మరి మీరు ఎట్లా చెప్తున్నారు అవినీతి పరుడని? ఎఫ్ఐఆర్ చేయడానికి ధైర్యం ఎందుకు లేదు ఈ గవర్నమెంట్ కి? మరి కేంద్ర ప్రభుత్వంలో 12 ఏళ్ళు మోడీ గారు ఉన్నారు కదా, ఒక ఈడీ గాని ఒక సిబిఐ గాని ఒక్క కేసు నమోదు చేసింది ఆయన మీద? ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయండి? అలవోకగా మీరు ఎట్లా మాట్లాడతారు? వేరెవరైనా మాట్లాడితే నేను అర్థం చేసుకుంటాను. ఒక దోషిని శిక్ష పడేదాకా నిర్దోషిగా భావించాలన్నప్పుడు అలవోకగా అవినీతి పరుడని మీరు ఎట్లా అంటారు? కాళేశ్వరంలో 28 ప్యాకేజీలు ఉన్నాయి, 13 జిల్లాలు ఉన్నాయి, 50 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఏ ప్యాకేజీలన్నా రూపాయి అవినీతి జరిగిందని చెప్పారా? పీసీ గోజ్ చెప్పాడా? ఎన్డీఎస్ఏ చెప్పిందా? లేకుంటే మన విజిలెన్స్ కమిషన్ చెప్పిందా? ఒక్క ఎఫ్ఐఆర్ లేని వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అండి? ఇంకోసారి నేనున్నప్పుడు దయచేసి అనకండి. సార్ మీకు ఒక క్వశ్చన్, నేను మీ సంతృప్తికి మాట్లాడట్లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు ఒక ప్రశ్న వేశారు, దానికి సమాధానం చెప్పాలా? చెప్పండి. నేను కనపడుతున్నానా? అసలు మీరు కనబడుతున్నారు, కానీ అవినీతి గురించి చెప్పండి. నేను మీతో మాట్లాడతాను, ఒక్క నిమిషం. ఇవాళ ఎవడు అధికారంలో ఉంటే వాడి మీద ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్లు అవి రావండి. అంటే ఇప్పుడు మీ దృష్టిలో అయింది కదా, అంటే అదిగా సార్, రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ దోచుకున్నాడు కాబట్టి దొంగలు ఒకటైనారు. మాట్లాడాలి కదా, అంతే కదా. నేను చెప్తున్నాను వినండి దయచేసి. మీరు ఒకసారి 2014 కంటే ముందు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పటి ఆర్థిక సంపద, వాళ్ళ రాజకీయం ఏంటిది, అది చెప్పండి నాకు ఒక మాట. ఒక మాట. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీ రికార్డ్స్ లలో ఉందండి 50 కోట్లు 60 కోట్లు అని చెప్పి, అంతకైనా వాళ్ళు ఆధారాలు ఉంటేనే కదా పెట్టేది. వ్యాపారాలనే కదా, అందరికి వ్యాపారాలనే. కేటీఆర్ గారు 100 సార్లు దీన్ని క్లారిఫై చేశాడు. మాకు వ్యాపారాలున్నాయి, ఏం వ్యాపారం? అయ్యో, ఒక 2 వ్యాపారాల పేరు చెప్పరాదని మీరైతే నేను కాదు కదా, నేను వాళ్ళ జీపీఏ కాదు కదా. మీకు సన్నిహితంగా మీరు ఆర్టీఏ వేయండి సార్, మీరు ఆర్టీఏ వేయండి. మీరు ఇన్ని బంగ్లాలు, కవితను అడగండి, మీరు ఒక 100 కోట్లు పెట్టి ఎట్లా కట్టగలిగారు? అదే విధంగా మీరు కేటీఆర్ ని అడగండి, మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారా? మీరు ఎందుకు ఎట్లా కట్టగలిగారు? మీరు అడగండి సార్, నేను వద్దంటలేను. కానీ ప్రూవ్ కాని వాటి మీద మనము ఎవడో సామాన్యుడు మాట్లాడినట్టు, దారిన పోయేటోడు మాట్లాడినట్టు, ఒక హైకోర్టు అడ్వకేట్ గా మీరు గాని, నేను ఒక అడ్వకేట్ గా నేను గాని ఎట్లా మాట్లాడతాం? మనకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటది కదా, మనం ఇట్లా మాట్లాడద్దు కదా అలవోకగా. మనమే ఇట్లా మాట్లాడితే సామాన్యులు మాట్లాడరాయిగా. సార్ నా మాట వింటారా మీరు దయచేసి? మీరు 2014 కంటే వాళ్ళ పరిస్థితి, మొన్న అధికారం కోల్పోయేటనాటికి వాళ్ళ పరిస్థితి, ఆర్థికంగా మీరు కనుక గమనిస్తే, మీరు అంటే అఫ్ కోర్స్ మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. అయితే అట్లా అని మీ అభిప్రాయానికి అనుకూలంగా మాట్లాడాలని ఆధారాలతో చెప్తా, మీరు అడిగిన దానికి ఆధారాలతో చెప్తా. కోట్ల రూపాయలు సంపాదించారు, ఎట్లా సంపాదించారు నేను మీకు చెప్పినా కూడా మీరు వినలేదు. ఇవాళ సాలార్జంగ్ కాలం నుంచి కూడా ల్యాండ్స్ అన్ని కూడా మీకు తెలుసు, CS 8 నుంచి CS 14 వరకు గాని చాలా మంది నవాబుల ల్యాండ్ ఇవాళ బంజారాహిల్స్ లో గాని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో గాని, రోడ్ నంబర్ 2 లో గాని చాలా భూములు జడ్జిమెంట్లు వచ్చి, కాయిదాలుండి, అన్ని రకాల ఆధారాలుండి, ప్రైవేట్ భూములు ఉండే వాటి అన్నిటిని సెటిల్ చేశారు వాళ్ళు. తప్పెట్లయితుంది? ఒకవేళ తప్పైతే మీరు వంశీరామ్ గారు గాని ఇతరత్ర ఏవైతే బోర్డులు పెట్టి కట్టుకున్న పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయో వాటి రికార్డ్స్ వెరిఫై చేయండి సార్. అవి ఎట్లా కట్టగలిగారు వాళ్ళు? రాజశేఖర రెడ్డి గారు ఎందుకు సెటిల్ చేయలేదు? చంద్రబాబు ఎందుకు సెటిల్ చేయలేదు? అంటే జడ్జిమెంట్స్ వచ్చి ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ లేసి ఆ కాయిదాలను తెప్పించుకొని వాళ్ళు సెటిల్ చేశారు. వాళ్ళ పర్సెంటేజ్లు వస్తాయి రాజ్యాంగ పరంగా గానీ, ఐపీసీ పరంగా గానీ. ఆ చట్ట వ్యతిరేకం అంటారా? ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఉపయోగించుకున్నారు అధికారాన్ని. ఆ దుర్వినియోగం అని మీరు ప్రూవ్ చేయగలుగుతారా? ఆ దుర్వినియోగంగా మీరు ప్రూవ్ చేయగలుగుతారా? జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడం దుర్వినియోగం అవుతుందా? వాళ్ళు డబ్బులు సంపాదించారు, 100 కోట్లు సంపాదించారు. బట్ లెక్కలు ఏంటంటే కేసులలో ఉన్న భూములు, జడ్జిమెంట్లు వచ్చిన భూములు, చాలా మంది ఆఫీసర్ల చుట్టూ తిరిగి 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 ఒక ఆటోలో 8 మంది ముస్లింలు వచ్చేవారు సార్ నా దగ్గరికి. బాజాప్తా వాళ్ళకి అన్ని కాయిదాలు ఉన్నా కూడా ప్రభుత్వం దానికి ముటేషన్ చేయలేదు. ఇట్లాంటివన్నీ సెటిల్ చేశారు వాళ్ళు. అది అధికారాన్ని దుర్వినియోగం అని మీరు కనుక రుజువు చేయగలిగితే, నేను రేపటి నుంచి మీరు అన్నట్టే నేను కూడా అంటా, అది అధికార దుర్వినియోగం అవుతుందా? మీరు ఎప్పుడు కామ పెడతారో నేను అప్పుడు మాట్లాడతా. రైట్. మీరు చెప్పారు కదా CS 7, CS 13, CS 14 అది. ఆ కేసులు హైకోర్టులో గవర్నమెంట్ తరఫున ఆర్గ్యూ చేసింది నేనే.
వినరా, అవి ప్రభుత్వ భూములని డిక్లరేషన్ తీసుకువచ్చినా నేను, ఎవరు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి అగేనిస్ట్ గా, ఇతరులకు అగేనిస్ట్ గా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మీకు, లీగల్ ఒపీనియన్లతోని 60 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఇట్లా పంచిపెట్టినారు. ఏదైతే మేము 2014 నుంచి 2019 వరకు మేము కృషి చేసి తెచ్చిన భూములు అన్ని నెక్స్ట్ సారి ప్రభుత్వం రాగానే అన్ని ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి దారాదత్తం చేసుకున్నారు. తెలుసా మీకు తెలియదు ఎంత అవినీతి పరులు అంటే. మీరు ఎప్పుడన్నా ఒకసారి సందర్భం వస్తే మేము మీకు ఆ టాపిక్ అంతా తీయగలం సార్. మీరు వీళ్ళని గంగిగోవులని మీరంటే నేను అంటలేను. ఒక మాట నేను మీకు హెల్ప్ చేస్తా, మీరు బయటికి తీయండి సార్. అట్లా కాదు, మీరు అన్నట్టుగా ఏవైతే ప్రభుత్వ భూములుండి వీళ్ళు ప్రైవేట్లకు దారాదత్తం చేసినాయి మీరు బయటికి తీయండి సార్, మనం వేద్దాం, రిట్ వేద్దాం. నేను కూడా మీతో పాటు పిటిషనర్ ఉంటా. అట్లాంటివి ఏమంటే నేను డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తా. కానీ నాకు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అట్లాంటిది నాకు దొరకలేదు. వాళ్ళు ఏది కూడా జెన్యున్ గా ఉన్న వాటినే వాళ్ళు సెటిల్ చేశారనేది వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీరు కాదంటున్నారు కదా, ఇది ఒక రెండు ఇన్సిడెంట్లు జెన్యున్ గా ఉన్నాయి వాళ్ళ దృష్టిలో అని అవి చెప్పమనంటే నేను దానికి సమాధానం ఇస్తా సార్. ఒక నిమిషం ఒకటి రెండు కాదు, చాలా కేసులలో ఏమైందంటే ఇప్పుడు రోడ్ నంబర్ 2లో తెలుగుదేశం ఆఫీస్ దాకా ఉన్న భూములన్నీ ఉన్నాయి కదా, అవి గవర్నమెంట్ భూములు కాదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఒక అప్ టు 95 నుంచి ఎబవ్ ఉన్న భూములన్నీ కూడా 129/95 ఆ నంబర్ పైన మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఏంటంటే భూములు ఇవన్నీ బదులు ఒక మాటతో 25 సంవత్సరాలు దశ దిశ ఒక మాటతో క్లోజ్ చేద్దాం. నేనేమంటున్నా, ఆఫ్ ది రికార్డ్ అయిన పర్లేదు, శరత్ గారు అట్లాంటి ఏమైనా నా దృష్టికి తెచ్చినట్టయితే నేను డెఫినెట్ గా మీడియాలో ఎండగడతాను. నేను అట్లాంటివి నేను క్షమించే మనిషిని కాదు. నేను మొదట సంతోషించే వ్యక్తిని. ఒకవేళ దశ దిశ అందుకే థ్యాంక్ యూ శరత్ గారు. చెప్పండి భరత్ గారు. ప్రకాష్ గారు ఒక్క విషయం, నేను ఆ టాపిక్ తీయను, ఎందుకంటే దాన్ని మన ఇద్దరం మాట్లాడదాం. ఆ విషయాలు నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉంది. కానీ అట్లా కాదు నేను అనేది అట్లా కాదు. ఈ కార్యక్రమాలు చాలా డిఫరెంట్ గా జరిగినాయి వినరా. వాటితో కాంప్రమైజ్ కాలేక చాలా మంది పక్కకు తప్పుకొని పోయినారు. ఇవాళ ఉద్యమంలో కేసీఆర్ తో నీడలాగా ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు దూరం పోయినారు సార్ అంటే వాళ్ళకి మెంటల్ అయిపోయినారు. పార్టీలో లేను కదా సార్. ఇవాళ మధ్యాహ్నం ఒక్క నిమిషం నాకు చెప్పండి, కేసీఆర్ గారితో నేను మాట్లాడాను మధ్యాహ్నం. అంటే శుభాకాంక్షలు చెప్దామని ఫోన్ లో మాట్లాడాను. వస్తున్నావు తమ్మి అంటే, నేను ఇప్పుడు పార్టీలో లేను కదన్నా, నేను అస్తిత్వ వేదిక పెట్టుకున్నాను కాబట్టి నేను ఎందుకు వస్తాను, నేను రాను అని చెప్పాను. శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశా. అంటే అది ఉంటది, అనుబంధం ఉంటది. కానీ డెఫినెట్ గా నేను కూడా లేను కదా ఇవాళ పార్టీలో. అంటే నాకుండే కారణాలు నాకున్నాయి. కానీ మీరు ఒక్క మాట, లాస్ట్ ఇయర్ మీటింగ్ అటెండ్ అయినట్టున్నారు మీరు. లాస్ట్ ఇయర్ మీటింగ్ ఇది అక్కడ స్టేజ్ మీద ఎక్కడ మన వరంగల్ది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, నేను కండు వేసుకోలేదు, నేను రెడ్ షర్ట్ తొడగలేదు, ఊరికే అబ్జర్వర్ గా రమ్మన్నారు. రమ్మంటే పైకి పిలిచారు నన్ను స్టేజ్ మీదకి. అట్లా నేను అక్కడ ఉండాల్సి వచ్చింది తప్ప నేను తర్వాత కూడా అనుకున్నా ఇక నన్ను పోతే పైకి పిలుస్తారు కాబట్టి ఇక పోవద్దని డిసైడ్ అయినా. ఆ తర్వాత ఎన్నడూ కూడా నేను పోలేదు భరత్ గారు. అయితే ఒక మాట, మన శరత్ గారు చెప్పిన దానిలో ఒక సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఇతర అంశానికి సంబంధించి ఇంతకుముందు అంశం కాదు. వారే అన్నారు కమిటీలు లేవు, ఏమీ లేవు. వాస్తవం అది. ఇవాళ ఎందుకు మరి కమిటీలు రద్దు చేయాల్సి వచ్చింది అని అంటే, మెయిన్ కమిటీ ఒకటి పెట్టకపోతే ఎవరు నడుపుతారు ఎలక్షన్ ని? అందుకని రాష్ట్ర కమిటీలో తండ్రి కొడుకే లేరు కదా. మొత్తము ముఖ్యమైన నాయకులంతా జిల్లాల బాధ్యులంతా జనరల్ సెక్రటరీలుగా ఇతరత్ర బాధ్యతలలో ఉన్నారు కాబట్టి కొత్త కమిటీలు వేశాక వాళ్ళు ఎన్నుకుంటారు మళ్ళీ ఈ రాష్ట్ర కమిటీని. మొత్తం రద్దు చేస్తే ఏమంటారు, ఇక తండ్రి ఒక్కడే ఉండాలన్నా, ఏకఛత్రాధిపత్యమా, లేదా కొడుకు ఒక్కడే ఉండాలన్నా అంటారు. అందుకని రాష్ట్ర కమిటీ ఉంది, సంతోషిద్దాం మనం. కనీసం ఎన్నికలు జరపడానికి చెప్పండి. ఒకటే ఒక ప్రశ్న సమానం. ఇవాళ అండర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ గానీ, డెమోక్రాటిక్ నామ్స్ లో వల్ల గానీ, ఒక రాజకీయ పార్టీకి ఒక అధ్యక్షుడు ఒక పర్యాయం 2 పర్యాలు ఉంటారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది, లేదా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇతర పార్టీలు ఏందండి అయ్య కొడుకులు మొత్తం మొదటి నుంచి వీళ్ళే ఉండరు? దీనికి ఏమైనా సమాధానం ఉందా? అంటే ప్రాంతీయ పార్టీలల్లా మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీలల్లా ఇట్లా కాకుండా భిన్నంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందా? మమతా బెనర్జీ, స్టాలిన్ గాని, లేకుంటే ఎన్టీ రామారావు గాని, చంద్రబాబు నాయుడు గాని, జగన్ గాని, ఎక్కడన్నా ప్రాంతీయ పార్టీలలో అధ్యక్షుల మార్పులు వారు చనిపోతేనో జరుగుతుంది, లేకపోతే అధికార మార్పిడి చేస్తేనో జరుగుతుంది తప్ప ప్రాంతీయ పార్టీలు ఇట్లే ఉంటున్నాయి సార్. మరి వాళ్ళు రాసుకున్న ఎన్నికల ప్రణాళికల, నేను కూడా వన్ ఆఫ్ ది అప్పుడు ఇంపార్టెంట్ పర్సన్. ఒక మాట,
అప్పుడు రాసుకోలేదు ఇన్ని ఇప్పుడు ట్రంప్ ఉన్నట్టుగా 2 సార్లు మాత్రమే ఉండాలని గాని, లేకుంటే బీజేపీ రాసుకున్నట్టుగా 2 పర్యాయాల కంటే ఎక్కువ ఉండొద్దని గాని మేనిఫెస్టోలో మన ఈ పార్టీలనే కాదు ఏ ప్రాంతీయ పార్టీలలో కూడా అటువంటిది లేదు. లేనప్పుడు ఇక మనం దాన్ని ఎట్లా ప్రశ్నిస్తాం సార్? మరి ఉద్యమ పార్టీ ప్రజల గుండె ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు కదా, ఎప్పుడో ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడు కదా సార్. అది 10 ఏళ్ల కిందనే చెప్పాడు కదా ఫక్త్ రాజకీయ పార్టీ. చర్చ ఎందుకు సార్? ఒక్కసారి శరత్ గారు, విఠల్ గారు ఒపీనియన్ తీసుకుందాం. విఠల్ గారు ఏంది